ఆర్కే రోజా. సో, మనం ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. పొట్టి పొట్టి డ్రెస్సులేసుకొని ఎక్కడో విదేశాల్లో విహరిస్తుందనమాట. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనిపించకుండా ఆమె అసలు అట్‌లీస్ట్ వాయిస్ కూడా వినిపించనటువంటి దీనస్థితికి ఆమె పరిస్థితి ఇక్కడ పడిపోయింది. అంటే మనము సినిమా రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ పరంగా చూసుకున్నా కూడా అసలు ఆమె రియల్ లైఫ్‌లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె మొహం చూడడానికి కూడా చాలామంది ఇష్టపడడం లేదు. సో, అలాంటి దీనస్థితికి పడిపోయిన రోజా ప్రెజెంట్ అయితే ఇటలీ వెకేషన్‌లో ఉందంట. సో, మరి ఇటలీకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తన అందాలన్నింటినీ కూడా ఆరబోస్తుంది అనే విధంగా అయితే ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు ఈ ఫోటోలలో. సో మరి ఇందులో వింతేముంది, అసలు ఎందుకు ఇంత పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా దానికి ఒక రీజన్ కూడా ఉంది. అయితే గతంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది, ఆడపడుచులు అంటే చక్కగా చీర కట్టుకోవాలి, ఆడపడుచులు అంటే ఇట్లానే ఉండాలి, ఆడబిడ్డలు ఎట్లా ఉండాలో నేర్చుకోండి అనేటువంటి అప్పుడు బుద్ధులు చెప్పిన రోజా మరి ఇప్పుడు నువ్వెందుకు, నీ పరిస్థితి ఏమైంది, దేశం దాటగానే సాంప్రదాయాలన్నీ మారిపోయినాయా, నువ్వు చెప్పిన మాటలే ఇప్పుడు నీకే అసలు గుర్తుకు లేవా అనే విధంగా మాత్రం చాలామంది అయితే ఈ ఫోటో చూసిన తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఆడబిడ్డ అంటే ఇట్లా ఉండాలి, పద్ధతిగా చీర కట్టుకోవాలి, మంచిగా నిండుగా కనిపించాలని చెప్పిన నువ్వే ఇప్పుడు పొట్టి పొట్టి డ్రెస్ కట్టులు వేసుకొని మరి ఏం చూపించాలని, సమాజానికి ఏం చెప్పాలనే విధంగా చెప్తున్నావు అనే విధంగా అయితే చాలామంది పాయింట్అవుట్ చేసి ఇప్పుడు ఆమె గురించి విపరీతంగా ట్రోల్స్ చేసి మాట్లాడుతున్నారు. సో మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇటు సినిమా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఇటు ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా నోటికి అడ్డు అదుపు లేకుండా అంటే దుర్భాషలాడుతూ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులను కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ సో విపరీతంగా అటు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, రజనీకాంత్ని కూడా విపరీతంగా ఆమె ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో తన ముఖం కూడా చూపించుకున్నటువంటి దీనస్థితికి పడిపోయి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకాన్ని మూటగట్టుకొని అసలు ఓడిపోయిన సందర్భాలు మనం చూసాం. సో తర్వాత ఎక్కడ కూడా ముఖం చూపించినటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఇటు మళ్ళీ సినిమాలో ఛాన్స్ల కోసం తన టీంతో నిర్మాతలకు, డైరెక్టర్లకు కాల్స్ చేయించడం ఇలాంటివన్నీ కూడా చూసాం. సో ఎక్కడ కూడా ఛాన్స్ దొరకనటువంటి ఇప్పుడైతే ఇటలీ వెకేషన్స్కి వెళ్ళి అక్కడ మాత్రం ఈ విధంగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని విహరిస్తుంది. సో మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనం వెంకటరమణారెడ్డి ట్విట్టర్లో ఈ ఫోటోని షేర్ చేస్తూ సూపర్ అక్క అని కామెంట్ చేసి మాత్రం ఈ ఫోటోని షేర్ చేయడం జరిగింది. సో ఇది చూసిన మన ట్రోలర్స్ కానీ మెంబర్స్ కానీ ఊరుకుంటారా? సో విపరీతంగా దీన్ని ట్రోల్ చేయడం, ఈ ఫోటోని విపరీతంగా దాని గురించి కామెంట్ చేయడం నెగిటివ్గా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మరి గతంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అసలు నీ సంస్కారం ఇదైనా, దేశం హద్దులు దాటేసరికి నీ హద్దులు కూడా దాటిపోయినాయి అనే విధంగా అయితే అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మరి రోజా గురించి మీరేమనుకుంటున్నారు, ఇలా డ్రెస్సులు వేసుకొని తిరగడం గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.